మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏం కావాలి మనోహర్? దీనికోసమే కదా చాలా కష్టపడ్డాం. ఎన్నో రోజులుగా ఎదురు చూసింది ఇందుకే కదా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఎంతో కష్టపడి అబద్ధం మీద నేను కట్టుకున్న కోట కూలబోతోంది. ఆ శిథిలాల్లో నేను సమాధి కాబోతున్నాను. ఈ భ్రమరాంబకి విషయం చెప్తామంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఎక్కడుందో ఏంటో, అసలుందో లేదో. ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడడం ఎలా? ఏమైంది మనోహర్? ఇంపార్టెంట్ వర్క్ అన్నావు, ఇప్పటి వరకు ఎలాంటి మూవ్ లేదు. అసలు ఏం జరుగుతుంది? ఆల్రెడీ కాల్ చేశాను సార్, వచ్చేస్తున్నారంట, దారిలోనే ఉన్నారు. ప్రతిసారి మీరు ఏదో అనుకోవడం, అది అలా జరగకుండా ఇంకోలా జరగడం ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది మనోహర్. ఈసారి అలాంటిది ఏమన్నా సర్ది చెప్పాలని చూస్తే క్షమించేది లేదు. నాన్న మాటల్లో సీరియస్నెస్ చూస్తూ ఉంటే ప్రతిసారి నన్ను దొంగ గాయత్రి అని ప్రూవ్ చెయ్యాలి అనుకోవడం, నేను ఏదో ఒక ప్లాన్ వేసి తప్పించుకోవడం జరుగుతుంది కదా. ఈసారి ఇలా జరగకూడదు అని వీళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాడన్నమాట. ఎప్పుడు లేనిది నాన్న ఇంత సీరియస్ గా ఉన్నాడంటే, అదే నేను ఫేక్ గాయత్రి అని ప్రూవ్ అయ్యింది అంటే అమ్మా నాన్నలు నన్ను పిట్టను కాల్చినట్టు కాల్చేస్తారు, చేపను పట్టినట్టు పట్టి పొట్టును విసిరేస్తారు. అయ్యో, ఏం చేయాలో అర్థం కావడం లేదే. సో ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు, అలా ప్లాన్ చేశాం సార్. ఒక్క నిమిషం. హలో. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్. ఆ పాట అలా కాదు, నువ్వు తప్పు పాడుతున్నావు. మరెలా అక్క? ఏంటక్క తప్పు? అంటే అది నేను పాడితే బాగోదు రోషన్. ప్లీజ్ అక్క, ప్లీజ్, ఈరోజు ఈ పాటకి పెర్ఫార్మెన్స్ చేయాలి. మీ నాన్న కూడా పక్కకి వెళ్ళారు, ఇక నీ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయి. ఓకే, ఒక నిమిషం. ఓకే అక్క. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. సూపర్ రాదా, సూపర్ సూపర్. ఏంటి రావులమ్మా, 2 నెలల నుంచి వడ్డీ డబ్బులు ఇవ్వటం లేదు? 1 నెల వడ్డీ డబ్బులు తెచ్చానమ్మా, వచ్చే నెల 2 కల్పిస్తాను. అదేం కుదరదు, ఏ నెల డబ్బులు ఆ నెల ఇవ్వాల్సిందే, లేదంటే నువ్వు నా దగ్గర పెట్టిన తాళిబొట్టును అమ్మేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. అదేంటమ్మగారు అలా అంటారు? సంవత్సరం కాలంగా వడ్డీ కరెక్ట్ గానే కడుతున్నాను కదా, అలా మాట్లాడతారేంటి అమ్మగారు? డబ్బులు అడిగేటప్పుడేమో అమ్మగారు అమ్మగారు అంటారు, మేము మా డబ్బులు అడిగితేనేమో ఇదిగో ఇలా లెక్కలు చెప్తూ ఉంటారు. నిజానికైతే మీరిచ్చిన అసలు కన్నా వడ్డీ ఎక్కువ తీసుకున్నారమ్మా. ఏం మాట్లాడుతున్నావు రాములమ్మా? అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు? బుద్ధి తక్కువమ్మా. మాటకి మాట సమాధానం చెప్తున్నావా? ఈ ఇంట్లో నీకు కూడా నేను లోకం అయిపోయానా? నేనేం చేస్తానో చూడు. మాధవి, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? అంటే అంటే అదే అక్క. ఏం జరిగింది మాధవి? నువ్వు రాములమ్మను కొట్టే అంత తప్పు తనేం చేసింది? అక్క, తను చేసిన తప్పుకి నువ్వు కొట్టడం కాదు, పనిలో నుంచి తీసేసి బయటకు గెంటేస్తావు.
అదే అడుగుతున్నాను మాధవి, తనేం చేసింది? అక్క, మన ఇంట్లో డబ్బుని దొంగతనం చేసిందక్క. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందక్క. కావాలంటే చూడక్క, తన చేతిలో డబ్బులునే. నేనే దొంగతనము చేయలేదమ్మా. ఈ డబ్బులు నావి. మాధవమ్మ గారు అబద్ధం చెప్తున్నారు. ఈ డబ్బులు మాధవమ్మ గారికి ఇవ్వడానికి తీసుకొచ్చానమ్మా. నన్ను నమ్మండమ్మా. మీ కాలు మొక్కుతాను. ఈ డబ్బు మాధవికి ఇవ్వడానికి తీసుకొచ్చావా? ఎందుకు? అమ్మగారు, అదేంటంటే అది ఏం జరిగిందో నిజం చెప్పు, లేదంటే పోలీసులకు పట్టిస్తాను. అయ్యో వద్దమ్మా, నేను చెప్తాను. మాధవమ్మ గారు మా దగ్గరున్న వస్తువులను తాకట్టు పెట్టుకొని మాకు వడ్డీకి డబ్బులిస్తూ ఉంటారమ్మా. సంవత్సరం క్రితం మా అబ్బాయికి ఆరోగ్యం బాగలేకపోతే నా తాలిబొట్టు పెట్టుకొని డబ్బులిచ్చిందమ్మా. రెండు నెలలవుతున్నా వడ్డీ కట్టలేకపోయాను. ఒక నెల ఇస్తానంటే మాధవమ్మ గారు కోప్పడి కొట్టడానికి చేయలేపారమ్మా. అంతే తప్ప నాకే దొంగతనం తెలియదమ్మా. అది కాదక్క, తన అబద్ధం చెప్తోందక్క. తానే దొంగతనం చేసింది. నార్మల్ తప్పు చేసింది కాకుండా మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తావా? 4 ఇళ్లలో కష్టపడి పనిచేసుకుని కడుపు నింపుకునే వాళ్ళకి సాయం చేయాల్సింది పోయి వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకుంటావా? అసలు బుద్ధుందా నీకు? అది కూడా ఆడది పరమ పవిత్రంగా తన ఐదత్తనంగా పూజించే తాడిబొట్టు పెట్టుకుని. అసలు నీకేం తక్కువైందని తనకి వడ్డీకి డబ్బులు ఇస్తున్నావు? నిన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటున్నాను కదా. పైగా చేసింది తప్పు, మోసం. అది బయటపడేసరికి ఎదుటి వాళ్ళ మీద ఎందుకు నిందలు వేస్తున్నావు? అమ్మా వదిలేయమ్మా, అందరి ముందు పిన్నినెందుకు అనడం? తప్పు చేసినప్పుడు అయిన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా చివరికి నువ్వైనా సరే నేను ఎప్పటికీ క్షమించను. ఎదుటి వాళ్ళని మోసం చేసి తమకి కానిదాన్ని ఎదుటి వాళ్ళు అవకాశంగా వాడుకుని దోచుకోవాలి అని చూస్తే అది ఎవ్వరైనా సరే క్షమించను. కన్నీళ్ళు అనే మాట వినిపిస్తేనే తట్టుకోలేని నేను నా వాళ్ళు ఇంతలా మోసం చేస్తుంటే ఎలా తట్టుకుంటాను? ఇంకొకసారి ఇలా చేసావంటే కాల్చి పారేస్తాను. ఏమనుకుంటున్నావో? ఇప్పుడు ఉదయం 4 అవుతుంది. సో ఖచ్చితంగా నీ కల నిజమవుతుంది. కానీ వాళ్ళు చెప్పేది నిజమైతే మాత్రం మనల్ని ఎవరు మోసం చేయాలని చూశారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు. షూట్ చేసి పారేస్తాను. అమ్మో, పిన్ని ఆడిన చిన్న అబద్ధాన్ని మోసంగా చూస్తుందంటే నేను నిజమైన గాయత్రిని కాదు, ఈ కుటుంబం మొత్తాన్ని మోసం చేయడానికి వచ్చాను అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? అసలే ఈ రాధ ఫింగర్ ప్రింట్స్ అంటూ నన్ను దొంగ గాయత్రిగా ప్రూవ్ చేసేలా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు నేను అబద్ధపు గాయత్రినని బయటపడిపోతుంది. ఇక నా పని అంతే.